సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. మా పెద్దవారు ఈ రోజు మా చీఫ్ గెస్ట్ మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ చేతుల మీదుగా మా పితృవాత్సల్య ట్రైలర్ ని రిలీజ్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. మీరు అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే సో రిలీజ్ అంటారు. పితృవాత్సల్య ట్రైలర్ లాంచ్. మన పితృవాత్సల్య మన ఇంతకుముందు యాక్టర్ చెప్పిండ్రు మా అని, మా అనొద్దు మన అనవన్న. షీ గాట్ ఇట్ కరెక్టెడ్ ఆన్ ది డయాస్. థ్యాంక్ యూ. ఇది మన పితృవాత్సల్య, మన ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, మన కథ, రైతుల కథ, మన కథ ఈ దేశపు వ్యవసాయదారుల కథ. I belong to 15th generation of agricultural family of my own village. It is our ancestral property, inherited property. 3 నెలల పిల్లగా అన్నప్పుడు ఉయ్యాలల వేసినప్పుడు తాసుబా వచ్చి నాతోటి ఆడింది, నేను దాంతో ఆడిన. ఈ అదృష్టం చాలా బహు తక్కువ మందికి తెలుస్తుంది. Evidencing a linkage, a bondage between me and the wildlife since and prior to my birth on earth. కాబట్టి మనందరూ కూడా లింకేజ్ బాండేజ్ ఉంది with the 5 supreme mothers, 5 supreme powers, the mother earth, mother sky, mother air, mother fire and mother waters. కాబట్టి వాళ్లకు పంచభూతాలు అంటారు. నేను నమ్మను, అవి భూతాలు కదా, ప్రతి జీవరాశిలో ఉన్నాయి. పంచదేవతల ముద్దు బిడ్డలం మనం అందరం. ఆ అవకాశం మనందరికి వచ్చింది. ఇది అనిపించింది నాకు ఇప్పుడే చెప్పిన డైరెక్టర్ గారికి. అది నా కథ అనిపించింది. అందరికి అట్నే అనిపిస్తుంది వ్యవసాయం. ఐఎమ్ ప్రౌడ్ టు బి ద ఫార్మర్ ఆన్ ఎర్త్ అండ్ ది ప్లానెట్ ఎర్త్ అండ్ ఎర్త్ మదర్. మన దేశమే కాదు, భూమండలం మొత్తానికి ఒక రైతు బిడ్డగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ చేసిన, అగ్రికల్చరల్ యూనివర్సిటీ రాజేంద్ర చదువుకున్నా. బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ జాబ్ వదిలేసిన, నీళ్లు కాలువల కొరకు కొట్లాడిన, లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చిన, వేల గ్రామాలకు తాగటానికి నీళ్లు తీసుకొచ్చిన, ఫ్లోరైడ్ ప్రాంతాలకు, బై బీయింగ్ ద సన్ ఆఫ్ ద ఫార్మర్ ఆఫ్ ద నేషన్, బై బీయింగ్ ద సన్ ఆఫ్ ద ఫార్మర్ ఆఫ్ ద నేషన్. ఒకటే చెప్తా, బిట్వీన్ హైదరాబాద్ అండ్ నాగార్జున సాగర్, మల్లెపల్లి అండ్ నాగార్జున సాగర్, ఒక లక్ష్మణరావు గారని ఆయన విగ్రహావిష్కరణకు నన్ను కూడా పిలిచారు. గుత్తాతోటి, జానాతోటి, కోదాడు చంద్రరావు గారితో నేను కూడా నాన్ పొలిటికల్, నేను కూడా పోయినా, పూలు సమర్పించిన, కిందికి దిగిన. గుంపులు గుంపులు నా దగ్గర కురుకొచ్చిన. అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు, 2 మండలాల వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. అందులో ఒక తను అన్నాడు, సారు నువ్వు కొట్లాడక ముందు మాకు ఒక్క పూట తిండికి దొరక్క అగ్గగలాడినాం సార్. నువ్వు కొట్లాడి నీళ్ళు తెచ్చినావు, ఇవాళ 3 పూటలు కడుపు నిండా తిండి తింటున్నావు. ముద్దకు నిన్ను యాద్ చేసుకుంటా, దండం పెట్టుకుంటా తింటున్నావు అన్నాం. ఒక రైతు బిడ్డగా ఇది సాధించగలిగినాం ఈ దేశానికి, ప్రపంచానికి. అయ్యాల కుండెడు, తుమ్మెడు, బస్తా, ఒడ్లు బండలే ఇవాళ లారీలకు లారీలు లోళ్లతోటి కొడుతున్నారు. అంత మార్పు తీసుకొచ్చినా. We have created the miracles, the wonders. We have disappeared the poverties. We have disappeared the hungers. We have disappeared the famines. We have disappeared the droughts, famines and the migrations. We have reduced
the fluoride deposits, sufferances, devastations and disturbances by being the son of the farmer of the nation. We are proud of being రైతు బిడ్డ. రైతు బిడ్డ ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు, తెగించి చేయగలడు, ఏం ఆశించకుండా చేయగలడు. అందుకని ఈ దేశం బతుకుతుంది, ప్రపంచం బతుకుతుంది. కారకుడు రైతు బిడ్డ. ఒకటి మనం, నా కథ అది, నాదే చేశారు. నా కన్న తల్లితోటి, ఆ తల్లి చచ్చిపోతే నా కన్న తల్లి అడిగి అడుగడుగున అంట ఉంది. 5 రోజులు కళ్ళకు నీళ్లు పెట్టుకున్నా. పిలిస్తే పలుకుతాయి పంచదేవతలు మన అడవిలా. పారగడ పరబట్టుకుంటే నీళ్ళ కొరకు తపన పడుతుంటే ఎండబోయి మేఘాలు ఉరికొస్తాయి, మేఘాలు పోయి వాన వస్తుంది. ఎక్కడ నేనుంటే అక్కడ వాన వస్తుంది. ఢిల్లీలో ఉన్న ఐసీఆర్ గెస్ట్ హౌస్లా అయాల ఎండబోయి వాన వస్తుంది. నా దోస్తు చెప్పిండు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, ఆయన డైరెక్టర్ ఏమనంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడ వాన వస్తుంది. ఇది ఎన్టీ రామారావు తెలిస్తే నేను పిలుచుకుంటాడు, నాకేం పని అన్న. శ్రీశైలంలో పిలిస్తే వస్తుంది వాన, మన అడవిలో పిలిస్తే వస్తుంది వాన. అక్కడ ఏది మొన్ననే దేశం అంతా వరదలతోటి, చైనా కూడా వరదలతోటి అగ్గగలాడింది, అల్లకొల్లోలం అయింది. హైదరాబాద్ కూడా అల్లకల్లోలం అయింది. ఎక్కడ మొదలైంది అది? అలా నన్ను తాతయ్య అంటారు 2 అమ్మాయిలు, మామిళ్ళ కూడా అది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు, తాతయ్య ఇవాళ మీరు ఇక్కడికి వచ్చిండ్రు, ఇవాళ వాన పడుతుంది అంది. నవ్వి ఊకున్నా. అట్నుంచి మొదలైన మన అడవికి వచ్చినాం. 2 బస్తాలు ఇత్తనాలు రకరకాలు, ఒక 2 మంది మన ఎంజీ యూనివర్సిటీ పిల్లలు వచ్చిండ్రు, వాళ్ళు ఎగదల్లి వచ్చిండ్రు. వస్తుంటేనే నల్లటి మేఘం కమ్ముకుంటూ వచ్చింది. అక్కడనే హిల్లక్ మీద కూర్చొని ఉన్నాం. ఒక 2 ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్, నేను, 6 చల్లటానికి పోయినరు. మాకు టైం ఇయ్యలే. వాన చినుకులు మొదలైనవి. ముందల పోయిన జీపులు, ముందరనే వర్షం ఒక ఫర్లాంగ్ దూరం, అది అట్లనే నల్గొండ దాకా వచ్చింది. మొత్తం భారతదేశం అంతా అతలాకుతలం చేసింది. ఎందుకంటే ఇట్ ఈస్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది నేచర్, మదర్ నేచర్. నేను హిమాలయాలు పోయినా, కోవిడ్ టైంలో కారులో ప్రయాణం చేసుకుంటూ పోయినా ఆగమాగం ఉంది. ఏ కొండ మీద కూడా, ఏ పర్వతం మీద కూడా చెట్లు లేవు, నాశనం చేసినారు, సర్వనాశనం చేసినారు. ఇట్స్ ఎ రివోల్ట్ బై ది నేచర్, మదర్ నేచర్. ప్రకృతి పుట్టి, ఈ భూమండలం పంచదేవతలు పుట్టి 40 లక్షల సంవత్సరాలైంది. చెట్లు పుట్టి 40 లక్షల సంవత్సరాలైంది. సకల జీవరాశులు పుట్టి 25 లక్షల సంవత్సరాలైంది. మన అడవి కూడా పుట్టి అంతే. అడవి లోపల ఆల్ నేచురల్ ఫార్మేషన్స్ బిలాంగింగ్ టు ద మెయిన్ గాడ్స్, Lord Brahma, Lord Vishnu and Lord Shiva, and their sub-deities, their presence is there in our forest. Live. నాకు ఇచ్చిన గవర్నర్లకి అవార్డులో కూడా సైటేషన్లు అది మెన్షన్ చేశారు. అవి పుట్టేప్పుడు ఎన్ని రోజులైందని ఎన్జీఆర్ఐ టీమ్ విచ్ విజిటెడ్ టు అవర్ ఫారెస్ట్, ఐ రిక్వెస్టెడ్ దెమ్. వాళ్ళు చెప్పింది ఏంటంటే 22,500 lakh years క్రితం క్రియేషన్, ది హిల్లక్స్ క్రియేషన్. And your Lord Shiva is elder to Lord Shiva of Sriselam and Lord Shiva of Arunachala Pradesh. అరుణాచలం అని అన్నారు. సరే, ఇవన్నీ ఉన్నాయి. చాలా అదృష్టం నాకు. నేను అనుకోకుండా అందరం నల్గొండోళ్ళమే. ఇంకా పోలార్ స్టార్ కూడా నల్గొండనే. ఇక I was the first person in the country to come out of the jail without asking bail, followed by Medha Patkar of 2 years of my release, unconditional release and unconditional withdrawal of the case. Second person was Medha Patkar, third person was Anna Hazare, fourth person was Gaddar. I was the youngest of the all these 4, which was not possible to Indira Gandhi, Jayalalitha, of late Lalu Prasad Yadav and of late Kachi Acharya. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఐ అపీల్ one and all of the team to make a visit in the month of November. Entire team or team separated, it is up to you and left to you, and you have to make the visit before 7:30 or 8. సో అప్పుడు లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి, ఓపెన్ ఉన్నాయి, అన్నీ కూడా. ఏం కలర్ అది? మెరూన్ కలర్, హైలీ అట్రాక్టివ్.
బాగుంటుంది. ఆల్ లైవ్, మీరు రండి. ఒక పూట సరిపోదు, 4 గంటలు ఉండి వెంటనే తిరిగి రావచ్చు. ఐ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ ఆఫ్ ది టీమ్, హైలీ కమిటెడ్ అండ్ డెడికేటెడ్. కాబట్టి ఇది జయం కావాలి. పితృవాత్సల్య రాబోయే రోజుల్లో మాతృవాత్సల్య కూడా రావాలి, ఇది కూడా రావాలి. ఆ మాతృవాత్సల్య, ది ఆల్ 5 supreme powers are in the form of mothers. So thank you so much, so kind of you, all of you. కాబట్టి ఇది మన ఫిల్మ్, మన షార్ట్ ఫిల్మ్, మన పితృవాత్సల్య. ప్రతి ఒక్కరం అందులో ఉన్నాం, ప్రతి రైతు బిడ్డ అందులో ఉన్నాడు. కాబట్టి దీన్ని గ్రామాల్లో కూడా పాకిపోవాలి. ఇది చాలా తొందరగా స్ప్రెడ్ కావాలని పంచదేవతలకు దండం పెడుతున్నా, వాళ్ళ ఆశీస్సులు కావాలి. ఐ ప్రే 5 supreme powers, 5 supreme mothers whom I pray every minutest moment of my life to shower their blessings on the team, entire team and the film. Thank you so much. యాక్చువల్గా నేను ఎప్పుడు మాట్లాడలేదు ఇలాగా లైవ్లో. అంటే మేము టెక్నీషియన్స్ కాబట్టి మాదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. జనరల్గా అయితే మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాము. కాకపోతే ఈ పర్టికులర్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే విరాజ్ గారు ఆసమ్ ఈ డైరెక్షన్ అనమాట. ఆయన పడిన కష్టం నేను చూశాను. అని ఎలా తిరుగుతున్నారంటే అసలు నేనైతే చాలా హార్డ్ వర్క్ చేశాడు అన్న. నాకు ఫస్ట్ ప్రోగ్రామింగ్ రోజే చూసేస్తాం మేము, మొత్తం మూవీ వచ్చేస్తుంది మాకు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చూసిన తర్వాత ఆల్ టెక్నీషియన్స్, నేను యాక్చువల్గా టెక్నీషియన్ కాబట్టి చెప్తున్నా, నాకు టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్. డిఓపి కానీ, ఎడిటింగ్ కానీ, 5.1 కానీ అందరికందరూ చాలా బాగా చేశారు ఇందులో. అండ్ ప్రొడ్యూసర్ గారు శేఖర్ గారికి, అండ్ అలాగే నాతో పాటు వర్క్ చేసిన మా బ్రదర్ సాయిరామ్ గారికి, తనతో పాటు నేను చాలా వర్క్ చేశాను. అంటే నా బ్రదర్వుడ్, నేను ఎంతంటే ఒక మనవాడు 8 years అన్నాడు, కానీ గత 15 yearsగా చేస్తున్నాం మేము. ఇంకేంటంటే ఈ సినిమాలో నాకు చాలా బాగా నచ్చిన సీన్ ఏంటంటే, నేను ఫీల్ అయ్యి చేసింది ఏంటంటే, అమ్మగారు చనిపోయేటప్పుడు అది నాకు చాలా బాధ అనిపించింది. అక్కడ మాత్రం చాలా 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 ఆలోచించి చేశాను మ్యూజిక్. అక్కడ విరాజిత్ గారు, నేను, సాయిరామ్ గారు ముగ్గురం కూర్చొని ఆ సీన్ని బాగా హైలైట్ చేశాం. అంటే నేను టెక్నికల్ ఎక్స్పర్ట్లో మాట్లాడుతున్నాను, మీకు అర్థం కాకపోవచ్చేమో జనరల్గా. అంటే ప్రోగ్రామింగ్ అంటే అది జనరల్గా ఎవరికీ తెలీదు. ప్రోగ్రామింగ్ అంటే ఏంటో ఎవరికీ తెలీదు. మెయిన్ మ్యూజిక్కి బ్యాక్ బోన్ ప్రోగ్రామింగే ఉంటుంది. అదే అనమాట. అయితే నాకు ఈ అవకాశం ఇచ్చిన విరాజిత్ గారికి అండ్ సాయిరామ్ నుంచే వచ్చింది కాబట్టి నేను సాయిరామ్కి చెప్తున్నా. సాయిరామ్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్కి నేను మ్యూజిక్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో నేను బేసికల్గా సింగర్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరికీ పరిచయం. దాదాపు ఒక 150+ ఫిలిమ్స్కి వర్క్ చేశాను. అండ్ ఆల్సో నేను ఎక్కువగా చాలా మటుకు డివోషనల్ ఆల్బమ్స్కి, ప్రైవేట్ ఆల్బమ్స్కి వర్క్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ మై, ఐ హ్యావ్ టు సే దట్ దిస్ ఇస్ మై డెబ్యూ ఫ్యూచర్ ఫిలిం. సో నా స్టార్టింగ్ చేస్తున్న ఫిలిమ్స్లో ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్కి నేను వర్క్ చేయడం చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా ఫాదర్ కూడా, మాది కూడా ఫార్మింగ్ బ్యాక్గ్రౌండే. సో మా నాన్నగారు కల్టివేషన్ చేయిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఆయన ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడు నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. నేను ఒక స్టూడియోలో రికార్డింగ్లో ఉన్నాను, అప్పుడు ఆయన వచ్చి నన్ను కలవడం జరిగింది. సో ఫస్ట్ ఈ స్టోరీ చెప్పిన వెంటనే నేను ఇంకా వేరే ఆస్పెక్ట్స్ గురించి ఏం ఆలోచించలేదు. నేను ఖచ్చితంగా ఈ మ్యూజిక్, ఈ ఫిలింకి నేను చేస్తానండి అని చెప్పాను. తర్వాత ఆయన జర్నీ అనేది ఈ ఫిలింని పిక్చరైజ్ చేయడానికి ఆయన పడ్డ కష్టము ఇప్పుడు మనం అంతా చూస్తూ ఎంతో అద్భుతంగా మనం అంత రెస్పాండ్ అవుతున్నాం. దానికి విరాజ్ గారి యొక్క శ్రమ అండ్ కష్టం ఆయన గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రతి
ప్రతి షాట్ దగ్గర కానివ్వండి, అంటే ఆయన పిక్చరైజేషన్ చేయకముందే నేను మాట్లాడడం జరిగింది. సో ప్రతి ఫ్రేమ్ ఎలా ఉండాలి, మ్యూజిక్ ఎలా ఉండాలి, ఆయనకి ఎలా కావాలి, ఎక్కడ ఎలా పాట ఉండాలి, సో అంటే అంత చాలా ఇన్డెప్త్గా ఆయనకి నాలెడ్జ్, ఎక్కడెక్కడ ఏం కావాలో ఆయన దగ్గర కూర్చొని చెప్పి చేయించుకున్నారు. సో అంత ప్యాషన్ ఆయనకి అండ్ సినిమా పైన. అండ్ ఐ థింక్ ఆయన ఒక జాబ్ చేస్తూ కూడా దాన్ని పక్కన కొంచెం హోల్డ్లో పెట్టి ఆయన డైరెక్షన్, ఆయన ప్యాషన్ మీద ఆయన వర్క్ చేస్తున్నారు. సో ఆయన చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలి, ఆయన ఎన్నో వందలాది చిత్రాలకి చేయాలి. అండ్ ఈ చిత్రంతో చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నది. ఎందుకంటే నా ప్రొఫెషన్ ఫార్మర్ అని చెప్పుకునే వాళ్ళు చాలా గర్వపడాలి అనేది ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే మనం చాలామంది వేరే ఎవరి కోసమో, సమాజం కోసమో, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అన్నట్లుగా చాలామంది దే విల్ బి దేర్. సో అలా ఉండకూడదు, మన కోసం ఉండాలి, మన మట్టిని నమ్ముకుంటే అని ఈ చిత్రం యొక్క సారాంశం. అండ్ తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి అనే దాని మీద చూపించిన ఇది కానివ్వండి. అండ్ గురువులు అంటే నాట్ ఓన్లీ ఈ సినిమాలో ఒక ఏరియా కాదు, అన్ని ఏరియాస్ని కవర్ చేసేసారు ఆయన. సో ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్కి నన్ను ఎంచుకున్నందుకు వెరీ హ్యాపీ. అండ్ ఈ ఫిలింలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ, సార్ని చూశాను, అండ్ అద్భుతంగా డిఓపి గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ మన హీరో గారు అనిల్ గారు చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. అండ్ ఈ ఫిలింకి నాతో పాటు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే విక్రమ్ గారు, గట్టిగా చప్పట్లు కొట్టలేదు విక్రమ్ గారికి. సో ఆ విక్రమ్ గారితో నా ట్రావెలింగ్ అనేది నియర్లీ ఒక 7 to 8 years నుంచి ట్రావెలింగ్ ఉంది. సో ఆయన ఎంత ఫైనెస్ట్ మ్యూజిక్ కంపోజర్ అండ్ ఆల్సో ప్రోగ్రామర్ ఇన్ టాలీవుడ్. ఎన్నో చిత్రాలకి ఆయన వర్క్ చేయడం జరిగింది, ఎంతో మహానుభావుల దగ్గర వర్క్ చేశారు. బట్ ఆయన వర్క్ ఇచ్చిన దాన్ని ఆయన సొంత వర్క్గా, అంటే ఎక్కడ కూడా ఎనీ అదర్ కన్స్ట్రెయింట్స్ ఐదర్ ఫినాన్షియల్ ఎనీ అదర్ థింగ్, చాలా ప్రాణం పెట్టి చేసే వ్యక్తుల్లో ఆయన కూడా ఒకళ్ళు. సో ఆయన థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వన్. అండ్ చాలా ఆయన ఎఫర్ట్స్ కూడా చాలా ఇచ్చారు. సో నేను నా ఐడియాలజీకి, విరాజ్ గారి ఐడియాలజీకి ఆయన ఇంకొంచెం 10 times or 100 times ఐ హ్యాడ్ టు సే చాలా వర్క్ ఇచ్చారు ఆయన. సో థ్యాంక్ యూ విక్రమ్ గారు. అండ్ వన్స్ అగైన్ విరాజ్ గారికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. ఆ ఫీల్డ్లోనే ఉన్నాం అనమాట. ఆర్ఆర్ మాటలు లేవు యాక్చువల్గా. డైరెక్టర్ గారు అద్భుతంగా తీశారు. సో వెరీ వెల్ డన్ సార్. నేను ఆల్రెడీ చెప్పాను, సో సభాముఖంగా చెప్పాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్చేసిన అందరికీ స్వాగతం అండి. అండ్ వెరీ థ్యాంక్స్ ఈ ప్రివ్యూ షోని సక్సెస్ చేయడానికి విచ్చేశారు. ముఖ్యంగా మన చీఫ్ గెస్ట్ దోసర్ల సత్యనారాయణ గారికి స్వాగతం. సార్, మీరు 75 ఎకరాల భూమిని పుడమి తల్లి కోసం, పక్షి జాతుల కోసం, జంతు జాతుల కోసం మన సత్యనారాయణ గారు చాలా బృహత్ కార్యం చేశారు. ఆయనకి వాళ్ళ పితృదేవతల పెద్దల ద్వారా వచ్చిన ఆస్తిని వ్యవసాయం చేసి దాని ద్వారా సంపాదించుకోవడం అలా చూడకుండా ప్రకృతిలోని నోరు లేని జంతువులకి, పక్షులకి ఆవాసం కల్పించాలనే ఉద్దేశంతో ఆ 75 ఎకరాలని అడవిగా మార్చారు. యు ఆర్ గ్రేట్ సార్. మీకు సభాముఖంగా పాదపద్మములకు నమస్కారం చేసుకుంటున్నాను. ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి సార్వి, నేను చూశాను. ముఖ్యంగా సార్ ఒక సూచన చేశారండి, చాలా అద్భుతమైన సూచన సార్. అది అందరూ అడవులు పెంచలేరు కాబట్టి మీరు ఒక సూచన చేశారు సార్. రైతులకి, ప్రభుత్వాలకి, మనం పొలంలో పంట వేస్తాము. సో క్రాప్ వచ్చిన తర్వాత వీ లీవ్ ఇట్ ఎస్ ప్లెయిన్ అనమాట. కానీ సార్ ఏం చెప్పారంటే ఆ పొలాల్లో, గట్టుల మీదనో పొలాల్లోనో కొంత భాగాన్ని పెద్ద చెట్ల కోసం వదిలేసి, పెద్ద చెట్లు ప్రతి రైతు పెంచితే ఆ చెట్ల మీద పక్షులు, ఏదో మనం పొలంలో పని చేసుకున్న రైతులు వర్కర్స్ వెళ్ళి ఆ నీడలో సేద తీరడానికి ఉంటుంది.
దేశం అంతా సస్యశ్యామలం అవుతుంది. అది చాలా మంచి సూచన సార్, అది మీరు ఇచ్చిన సూచన. అది ప్రభుత్వాలు దాన్ని అలా 2-3 చెట్లైనా, ఒక ఎకరా పొలంలో 2-3 పెద్ద చెట్లైనా ఉంటే వాళ్ళకి ఈ బెనిఫిట్స్ ఆఫ్ ది క్రాప్ లోన్స్ అని, రైతు బంధు ఇలాంటి ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేలా ప్రభుత్వాలు కూడా ఆ కండిషన్స్ పెట్టాలని అన్నారు. ప్రభుత్వాల ఆచరణలో తీసుకునేది అది టేక్స్ టైం, తీసుకుంటారో లేదో మనకు తెలియదు. కానీ ప్రతి రైతుకి ఈ సభాముఖంగా నేను విన్నవించేది మన దోసల సత్యనారాయణ గారి సలహాను, సూచనను అందరూ పాటించి ప్రతి రైతు వాళ్ళ పొలాల్లో పెద్ద చెట్లని పెంచే విధంగా చేయాలని విన్నవించుకుంటున్నాను. అండ్ ఈ ప్రాజెక్ట్ విషయంకి వస్తే మన డైరెక్టర్ గారు అద్భుతంగా చేశారు, క్రాంతి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ సార్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మన కెమెరామ్యాన్ గారు సురేంద్ర గారు, అసిస్టెంట్ డిఓపి మా వెంకన్న నా బాగా చేశారన్న అంతా. అండ్ అది ప్రొడ్యూసర్స్ శంకరన్న గారు, భార్గవి గారు, వాళ్ళకున్న రిసోర్సెస్ కంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, మనీ వైజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. బిఫోర్ ప్రాజెక్ట్ కూడా ఒక షార్ట్ ఫిల్మ్, వాట్ ఎవర్ షార్ట్ ఫిల్మ్ ఏమని పేరు పెట్టుకున్నా, తెలంగాణ లగ్గం అని మంచి ప్రాజెక్ట్, క్వాలిటీ బాగా మెయింటైన్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో అదేనండి ప్రొడ్యూసర్స్ గారి గురించి. అండ్ ఆల్ ద టీమ్, పితృ ఆస్ట్రేలియా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ నా అభినందనలు అండి. యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ ఎడిటింగ్ వైజ్, pre-production, production and post-production in all aspects. It's a fantastic short film, message-oriented short film, and all the actors are acted very good. My wife character is Ramani Garu, and the hero Anil Bairu, my son character. ఈ పితృ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా మీన్స్ ప్రేమ అని అనుకుంటున్నాను. సో దీంట్లో పితృ ఆస్ట్రేలియా ఉంది, పుత్ర ఆస్ట్రేలియా కూడా ఉందని నేను భావిస్తున్నాను. ఆ పుత్రుడు తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమని బాగా చూపించారు. పుత్రుడు కూడా హీ వాంట్స్ టు బీ విత్ హిజ్ ఫాదర్ అండ్ మదర్ యాజ్ లాంగ్ యాజ్ దే లివ్. ఆయన వాళ్ళ తదనంతరం కావాలంటే వెళ్ళి బయట ఉద్యోగం చేసుకుంటూ ఆయన ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేయాలని చూసుకుంటాడు. కానీ వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళతోనే ఉండాలని అతను ఫీల్ అవుతుంటాడు. ఫాదర్ ఏంటంటే హీ లివ్స్ ఫర్ ద సొసైటీ యాజ్ ద స్టోరీ సెట్. రే సమాజం కోసం ఏం చేస్తున్నారా మీ కొడుకు, చదువు అయిపోయిందే ఇంకా ఉద్యోగం చేయలేదా అని అడుగుతారు. సో ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ శ్రీకాళహస్తి, రాయలసీమ రీజన్. సో డబ్బింగ్ కొంచెం అడ్వాంటేజ్ అయింది నాకు అది వెన్ షూటింగ్ విషయంలో అప్పుడు కానీ డబ్బింగ్ అప్పుడు కానీ. సో ఐఎమ్ వెరీ లక్కీ టు బీ ద పార్ట్ ఆఫ్ పితృ ఆస్ట్రేలియా. అండ్ ఇక్కడికి చేసిన మై ఫ్రెండ్స్, మధ్యలో నా కెరియర్, ద యాక్టింగ్ కెరియర్ డిస్కంటిన్యూడ్ అనమాట. ఒక 3.5 years బ్యాక్ నుంచి అగైన్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్ ఇన్ మూవీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ ఎక్సెట్రా. సో దానికి ప్రధాన కారకులు మన ఉదయ్ గారు, ది గమ్ గమ్ గణేష మూవీ డైరెక్టర్. ఐ థింక్ ఈస్ నాట్ హియర్ సార్. ఎనీవే థ్యాంక్ యూ ఉదయ్. అండ్ మా యాక్టర్ రాము సార్, రాము వీరవల్లి, దే హెల్ప్డ్ మీ ఎ లాట్ టు కంటిన్యూ మై యాక్టింగ్ కెరియర్. ఎస్ సార్. మళ్ళీ చేసిన మా సత్యసాయి సేవా సంస్థల కన్వీనర్ గారు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు, శ్రీ వాసుదేవరావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. I would like to thank Kranti Anna for being this ఎడిటర్గా నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు. ఫస్ట్ క్రాంతి అన్న నాకు పరిచయం చేసిన మహేష్ అన్నకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ క్రాంతి అన్న అండ్ సూర్య అన్న.
వీ స్పెండ్ మెనీ స్లీప్లెస్ నైట్స్ టు బ్రింగ్ దిస్ అవుట్పుట్. మీరు చూసింది, ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ విఖ్యాత్ అన్న, ఇది అనదర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఫిలిం. ఫస్ట్ టైం క్రాంతి అన్న నాకు ఈ లైన్ చెప్పినప్పుడు నాకు నచ్చింది, బేసికలీ లైన్ నచ్చింది. సో ఐ సెడ్ వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అన్న. బట్ వన్స్ దే షోట్ దిస్ ఫుటేజ్ అండ్ తెచ్చినప్పుడు ఐ సెడ్ క్రాంతి అన్నకి, అన్న దిస్ ఈజ్ మోర్ దెన్ జస్ట్ ఏ షార్ట్ ఫిలిం ఆర్ డెమో ఫిలిం, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఫిలిం. ద టెక్నిక్ మీరు తెచ్చినదన్న ఇట్స్ అన్ ఈక్వల్ టు ఫిలిం, ద అవుట్పుట్ విల్ బి వెరీ గుడ్ అని చెప్పాను ఆ రోజు. ఐ హోప్ అదే రేంజ్లో వచ్చిందని అనుకుంటున్నాను అవుట్పుట్. అండ్ విషింగ్ ఎవ్రీ టెక్నీషియన్ ఆఫ్ దిస్ ఫిలిం ఏ వెరీ వెరీ బిగ్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్ అండి. థ్యాంక్ యూ. నేను అసలు యాక్చువల్లీ వెడ్డింగ్ మూవీ చేస్తాను. నాకు మా తిరుమల శంకర్ అనేది మా బామ్మారిది, అతను ఒక మూవీ చేస్తున్నాం ఇట్లా అని చెప్పి సార్ సుప్రి గారు చేసి డైరెక్టర్ గారు నాకు ఎంచుకున్నారు. యోపి గారు మాకు చాలా చాలా మంచిగా అనిపించింది నాకు ఆ మూవీలో. మీ అందరికీ ఏం నచ్చిందో తెలియదు ఆ మూవీలో, కానీ అనిల్ గారు ఒక షాట్లో వాళ్ళ మమ్మీ శవం మీద పడి ఏడ్చే షాట్ నాకు చాలా, అసలు కెమెరా కళ్ళ ముందర ఉంది, అతను ఏడ్చే సీన్లో కన్నీరు నాకు కూడా రాలే. మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ నాకు నచ్చిన సీన్ ఒక్కటంటే అదొక్కటే, అనిల్ గారు చేసిన సీను నాకు చాలా, అసలు కెమెరా కండ్ల ముందర ఉన్నాడు అతను, కానీ ఏడుస్తుంటే నాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. అంతే. థ్యాంక్ యూ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి చీఫ్ గెస్ట్ వచ్చిన సార్, థ్యాంక్ యూ సార్, దుశ్శల సత్యనారాయణ సార్. ఊర్లలో ఒక గుంట, ఒక సెంటు, ఒక ఎకరం భూమి గురించే చాలామంది సొంతం అన్నదమ్ములు కూడా విడిపోతూ ఉంటారు, మర్డర్లు జరుగుతూ ఉంటాయి, వాటి మీద ఎంతో డ్రామా క్రియేట్ అవుతూ ఉంటుంది ఊళ్ళో. అలాంటిది ఆయన తన సొంతంగా 60 ఎకరాల భూమిలో అడవిని పెంచి అందులో తన సంతృప్తిని వెతుక్కున్నారు. సో సూపర్ సార్ మీరు. ఇంకా ఇక్కడ వచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి మీ టైంని, సండే రోజు యాక్చువల్లీ చాలామంది రష్ మోడ్లో ఉంటారు, అయినా సరే సండే రోజు ఇక్కడికి వచ్చి మా అందరి మీద ప్రేమతో ఇక్కడికి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్ చాలా కష్టపడ్డారు దీని గురించి. ఇంకోటి మన డైరెక్టర్ సార్ యాక్చువల్లీ ఒకసారి స్టోరీ విన్నప్పుడే నాకు స్టోరీ మొత్తం ఇంజెక్ట్ చేశారు, సౌండింగ్తో సహా ఇలా ఉంటుంది అని చెప్పినప్పుడు నాకు సినిమా కనబడింది అనమాట. అంత బాగా పర్ఫామ్ రావడానికి కూడా ఫస్ట్ అప్పుడే నేను కొంచెం స్టోరీని చేసుకున్నాను. మా అందరికీ సపోర్ట్గా ఉండి దీంట్లో ఈ ప్రాజెక్ట్లో చాలా సపోర్ట్గా ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసిన శంకర్ అన్న, ప్రొడ్యూసర్ శంకర్ తిరుమల అన్న, ఆయన మీడియాలో ఉంటారు, వ్యవసాయం కూడా చేస్తారు ఆయన. ఇంకొకటి, నేను అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మొక్కే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఈ కథ అంత బాగా కనెక్ట్ అవడానికి అది కూడా ఒక కారణం అనుకుంటా నాకు తెలిసి. మ్యూజిక్ సూపర్ సార్, మ్యూజిక్ అసలు ఇక్కడికి నాకు తెలిసి డిఓపి సార్ సెట్లో ఎవరైతే వర్క్ చేసామో మాకు వాళ్ళు మాత్రమే తెలుసు. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం మీతో కలిసి చూస్తున్న సినిమా, మ్యూజిక్ మిక్సింగ్ సార్ చాలా బాగా చేశారు. కొన్ని చోట్ల అయితే నిజంగా మ్యూజిక్తో కూడా నా యాక్టింగ్ చూసి నాకే కొంచెం అంత బాధ అనిపించింది. సో నగేష్ అన్న చాలా సపోర్ట్గా ఉన్నారు ఫస్ట్ నుండి కూడా నాకు, ఇంకా ప్రాజెక్టు కూడా. సో థ్యాంక్ యూ. అసోసియేట్ డైరెక్టర్స్ మన సాయి బ్రో, థ్యాంక్ యూ బ్రో, చాలా కష్టపడ్డారు మీరు. ఇంకా సార్ వాళ్ళ బ్రదర్ బ్రో, మీరు చాలా సపోర్ట్ చేశారు షూట్లో. కేవలం షూట్లో ఎవరైతే హార్డ్ వర్క్ చేశారో వాళ్ళు మాత్రమే నాకు బాగా ఇదైపోయారు. వెంకట్ సార్ చాలా డెడికేటెడ్గా, మన డిఓపి సార్ సూరి సార్ అయితే చూడడానికి స్పెట్స్ పెట్టుకొని చాలా క్లాస్గా కనిపిస్తున్నారు, కానీ ఆయన మా సినిమా చేసిన అనుభవం మాత్రం అలాగే ఉంది. ఎందుకంటే ఒక సీన్లో నార్మల్గా ఇలా కూర్చోన్నప్పుడు ఇలా కెమెరా వెనక కంటుంటే అది అడ్డొస్తుందని చెప్పి అన్నారు. అది తీయడానికి ఏదో పానలు అయ్యి వెతుతుంటే ఆయన కీతో తీసి పక్కకేసారు అలవకగా. ఆయన చూడడానికి అలా సాఫ్ట్గా కనిపిస్తున్నారు, కానీ అసలు చాలా మాస్ సినిమాకి చేసిన ఎక్స్పీరియన్స్ అనేది చాలా క్లియర్గా వర్క్లో కనిపిస్తుంది మాకు. ప్రతి ఒక్క టెక్నీషియన్, ఎడిటర్ సార్, జాతర సీక్వెన్స్లో వచ్చిన ఎడిటింగ్ అయితే అసలు మామూలు లేదు, చాలా బాగా వచ్చింది. టోటల్ ఓవరాల్గా సూపర్. థ్యాంక్ యూ సార్. నాతో పాటు యాక్ట్ చేసిన కో ఆర్టిస్ట్ సార్ చాలా సపోర్ట్ చేశారు యాక్టింగ్లో. థ్యాంక్ యూ సార్.
ఇంకా ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. 19th రోజు, ఈ మంత్ 19th రోజు రిలీజ్ అవుతుంది ఐ డ్రీమ్లో. సో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి, చేస్తారని ఆలోచిస్తున్నా. థ్యాంక్ యూ, ఆశిస్తున్నా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నాకు విరాజ్ చాలా రోజులు పరిచయం. విరాజ్ సెట్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో నాకు ఈ ఫిల్మ్లో కూడా అంత హార్డ్ వర్క్ అనిపించింది. విష్ ఆల్ ది బెస్ట్ విరాజ్. ఆల్ క్రాఫ్ట్స్ ఆర్ డిడ్ వెల్, అందరూ చాలా బాగా చేశారు. సూన్ విరాజ్ నుంచి మంచి ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్ యూ. సినిమా మీ ఇంత బాగా రావడం కారణం మెయిన్ డిఓపి అన్న. ఒక్క చిన్న షాట్ అంటే అసలు నో కాంప్రమైజ్ ఇక్కడ. అది టైం పట్టనివ్వు, ఎంత అంటే అంత కేర్ఫుల్గా దగ్గరుండి అసలు ప్రతి షాట్ అది ఇంకోటి మా డైరెక్టర్ గారు సినిమాని ఎంత ప్రేమిస్తారంటే ఆయన అది మాటలు చెప్పలేము. ఇంకా ఆయన నుంచి మనం ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా సినిమా ఇంకా ఫ్యూచర్ సినిమా ఇప్పుడు కాదు, ఈ సినిమా అంతకు మించి ఇచ్చిండు. ఇదే ఇంతకు మించి ఉన్నాడే ఇంకా మించి ఉంటుంది నెక్స్ట్ సినిమాలు. చూడండి, ఆ పేరు గుర్తుంటుంది మీకు, ఖచ్చితంగా గుర్తుంటుంది మీకు ఆ పేరు. ఇంకా మా అన్న శంకర్ అన్న ప్రొడ్యూసర్ అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ సినిమా ఇంత మంచిగా రావడం కారణం అన్ననే, చాలా బాగా సపోర్ట్ చేసిండు. ఇంకా మా యాక్టర్ అనిల్ గారు, ఆయన ఏం చెప్పినా కూడా ప్రతిదీ దగ్గర ఉండి విని ఓన్ చేసుకొని మరీ చేసిన ఆయన. ఫాదర్ క్యారెక్టరు సార్ శరత్ గారు, ఆయన పాపం ఎంత టైం అయినా స్పెండ్ చేసి మా కోసం చాలా బాగా అంటే చాలా సపోర్ట్ చేసి మా కోసం, సినిమా కోసం. సినిమాని ప్రేమించే వాళ్ళందరూ వీళ్ళు సినిమాకి మంచి సినిమాకి నిదర్శనం అంటే వీళ్ళందరూ. మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, మా డిఓపి గారు, వెంకటన్నని ఒక చిన్న కెమెరా ఇది కావాలి అని అంటే డబల్ ఏం కావాలన్నా డబల్ తీసుకోండి, చేద్దాం మంచిగా చేద్దాం ఇంకా చేద్దామని పాప అన్న మా కోసం చాలా దూరం మాతో ట్రావెల్ అయ్యి వచ్చి సినిమా చాలా సపోర్ట్ చేసిన అన్న. ఇంకోటి మా డైరెక్షన్ టీం, ఇంకా మ్యూజిక్ అయితే చెప్పనవసరం లేదు. అసలు మీరు అందరు విన్నారు కదా, నేను అక్కడ కార్నర్లో చివర్లో ఉన్నా, నా చెవులు ఇంకా మోగుతుంది మ్యూజిక్ అంతా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చిండు మా ఎడిటర్ గారు. చాలా బాగుందన్న, మీరు ఫ్యూచర్లో పెద్ద ఎడిటర్ అవుతారు, నిజంగా చాలా పెద్ద ఎడిటర్ అవుతారు. ఇంకా మా టీం అందరూ చాలా బాగా వర్క్ చేశారు. ఈ సినిమా ఏమైనా మాట్లాడాలంటే సినిమానే మాట్లాడతాను. నెక్స్ట్ రేపు 19th రోజు, సెప్టెంబర్ 19th రోజు సినిమా ఐ డ్రీమ్లో రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ చూడండి, మీ అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఎక్కువ కొంచెం అటు ఇటు మాట్లాడినా ఏమనుకోకండి. నేను మన క్రాంతి సార్తో ట్రావెల్ చేయబట్టి ఇట్స్ బీన్ నియర్లీ 2 years. సో యాక్చువల్లీ నేను ముందు పితృవాత్సల్య జర్నీ గురించి చెప్పాలనుకుంటున్నా. ఇది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో చేద్దామన్న ప్లాన్లో ఉండే. బట్ లైక్ థింగ్స్ గాట్ డిలేడ్ అండ్ లైక్ 2 సార్లు లొకేషన్ రెక్కీ అయిపోయింది అండ్ కొన్నిసార్లు వెదర్ కండిషన్ సపోర్ట్ చేయలేదు. అండ్ నవంబర్, అక్టోబర్, డిసెంబర్లో లైక్ చాలా పుష్ చేసాం. లైక్ నేను సార్ని అడిగాను, లైక్ సార్ ఎందుకు మరి ఇంత డిలే అవుతుంది, ఎందుకు ఇంత ల్యాగ్ అవుతుంది అనేసి అడిగితే లైక్ ఒకటే మాట చెప్పారు నాకు, మనం ఎంత ట్రై చేసినా ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా డెస్టినీ అనేది ఒకటి సపోర్ట్ చేయాలి. సో అది సపోర్ట్ చేసినప్పుడు మనం పుష్ చేయకుండా కూడా థింగ్స్ ముందుకు వెళ్ళిపోతాయి అని ఒక మాట చెప్పారు. సో క్లాప్ టు అవర్ క్రాంతి సార్. అండ్ లైక్ ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్లో లైక్ ఆ 3 months డ్యూరేషన్లో షూట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు లైక్ ఎవ్రీడే కంటిన్యూస్గా పుష్ చేస్తూనే ఉన్నాం. అండ్ లాట్ ఆఫ్ స్లీప్లెస్ నైట్స్ స్పెండ్ చేశారు మన క్రాంతి సార్, డిఓపి సార్ అండ్ ఇంకా మ్యూజిక్ టెక్నీషియన్స్. సో లైక్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ వన్ డే. అండ్ టుడే హియర్ ఈజ్ అవర్ పితృవాత్సల్య. వన్ క్లాప్స్. అండ్ మన అనిల్ గారు లైక్ యాక్టింగ్ చేయకముందు మనం లైక్ ఒక ఆడిషన్ ట్రయల్ అనేది వేస్తాం కదా. సో ఒకసారి ఒక ట్రయల్కి వెళ్ళాను లైక్ అనిల్ గారు పర్ఫామ్ చేస్తుంటే. లైక్ నిజంగా అనిల్ గారు చేయగలుగుతారా లేదా అని ఒక డౌట్ వచ్చిండే. బట్ సెట్స్కి వచ్చాక లైక్ ఒక షాట్ చేశారు, మదర్ చనిపోయినప్పుడు
ఏడుస్తూ పరిగెత్తే ఒక షాట్. అక్కడ లైక్ ఐ వాజ్ లైక్ సార్ ఆడిషన్ ట్రయల్ ఏమోలే కానీ అసలు లిటరల్లీ ఒక ఫిలిమ్స్లో వేసే ఒక మాస్టర్ పీస్ అని నేను ఆ రోజు ఫిక్స్ అయిపోయా. అండ్ కంగ్రాచులేషన్స్ అనిల్ గారు. అండ్ మన సూరి సార్ అయితే లైక్ సార్ పుష్పలో వేశాడని నాకు తర్వాత లైక్ టీంలో జాయిన్ అయ్యాక షూట్లో ట్రావెల్ చేస్తున్నాక తర్వాత తెలిసింది. లైక్ ఐ వాజ్ లైక్ వావ్ అనుకున్నా అంతే. అండ్ మన వెంకటన్న అండ్ ఎడిటర్స్, మ్యూజిక్ టెక్నీషియన్స్ అండ్ మన శరత్ గారు యాక్టింగ్ అసలు ఫెనామినల్. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. అండ్ ఎవరినైనా మర్చిపోతే లైక్ సారీ. అండ్ సార్ మీరు దుశల సత్యనారాయణ గారు మీరు రావడం లైక్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్తే. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, అట్లనే ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన సత్యనారాయణ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక్కడున్న హీరో గారికి, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఇక్కడున్న వాళ్ళందరికీ నాకు పేర్లు అయితే తెలియదు. అందరికీ నా సైడ్ నుంచి అయితే కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సినిమా మంచిగా ఆడాలని కూడా అనుకుంటున్నా. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు చాలామంది ఇంతకుముందు మనం వ్యవసాయం చేసేటోళ్ళు ఏం చేస్తుండే అంటే బాగా కష్టపడి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి నా కొడుకు అనుకుంటుండే. ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ రివర్స్లో వ్యవసాయం చేస్తున్నారు వచ్చి. కాబట్టి వ్యవసాయానికి ఎంత వాల్యూ ఉందనేది ఇప్పుడు ఇంతకుముందు మన పేరెంట్స్కి తెలియలేదు. ఇప్పుడు వ్యవసాయానికి ఎంత వాల్యూ ఉందనేది ఇప్పుడు మనం తెలియజేయాలి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకా సినిమా నాకు మంచిగా అనిపించింది ఏంటంటే వీళ్ళు ఈ కాన్సెప్ట్ తీసుకోవడము. ఇప్పుడు మన సినిమాలలో కానీ యూట్యూబ్లలో అయినా కానీ సినిమాలలో అయినా 4 ముద్దు సీన్లు 4 బెడ్ సీన్లు పెడితే అయిపోతుంది, సినిమా మంచిగా నడుస్తుంది అని ఉంటుండే. అని అట్లనే నడుస్తుంది ఇప్పుడు ట్రెండ్. కానీ ఇక్కడ వీళ్ళు వ్యవసాయం అనేది ఒకటి తీసుకొని ఆ కాన్సెప్ట్ తోటి ముందుకు పోవడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి సినిమాలు కదా మనం ఎంకరేజ్ చేయాల్సింది, ఇలాంటి సినిమాకి కదా మనం సపోర్ట్ చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు పిచ్చి పిచ్చి సినిమాలు ఏమో మంచిగా చూస్తారు, సొసైటీలో ఏదైనా జరిగినప్పుడేమో మళ్ళీ తిడతారు. సినిమాల వల్ల ఇప్పుడు మనం సినిమాలలో ఏం చూస్తున్నామో సొసైటీలో అదే కదా జరిగేది. సినిమాలలో అప్పటి వరకు మనం సినిమా వరకే కదా అని అనిపించవచ్చు. కానీ సినిమాలో ఏం చూస్తారో బయటకు వచ్చి కూడా అదే చేస్తారు. సినిమాలలో చెడు చూపించినప్పుడు బయటకు వచ్చి కూడా చెడే జరుగుతుంది. కానీ మనం మంచిని తీసుకోలేము, చెడుని చాలా గట్టిగా తీసుకోగలుగుతాము. అయినా మనకి ఇప్పుడు ఈ వ్యవసాయం లాంటి సినిమాలు వీళ్ళు ఎంచుకోవడము, ఆ సినిమా తీయడం అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ మనం సొసైటీలో చూసుకుంటే మనకు మంచి సినిమా కంటే చెడ్డ సినిమాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మళ్ళీ బయటికి అందరు మాట్లాడే వరకు అందరు మంచి మాటలే మాట్లాడతారు మళ్ళీ వచ్చి. కానీ ఒక సినిమా పరంగా చూస్తుంటే ఒక మంచి సినిమా అస్సలు ఆడదు. ఏది పిచ్చి పిచ్చిగున్న సినిమాలు, వల్గర్ డైలాగులు వాడితే సినిమా హిట్ అవుతుంది. కానీ నేనేం చెప్తున్నా అంటే మంచి సినిమాకి సపోర్ట్ చేయాలి. వ్యవసాయం గురించి చేస్తున్న వీళ్ళు ఏదైతే ఇప్పుడు పితృవాత్సల్య సినిమా ఉందో ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తేనే ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సినిమాని పక్కా మనం అందరం సపోర్ట్ చేయాలి. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ సినిమాని సపోర్ట్ చేయాలి. మంచిగా ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రతి ఒక్కరం మనం ఈ సినిమాలో మనం ఒక యాక్టర్ కాకుండొచ్చు, మనం ఇందులో ఏదో ఒకటి అయి ఉండకపోవచ్చు. కానీ బయట మనం ప్రతి ఒక్కరు ఈ సినిమాను మన భుజాల మీద తీసుకొని ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళి ఈ సినిమాని మంచి విజయం సాధించేలాగా చేయాలని నేను వాళ్ళందరి తరఫున నా తరఫున అయితే నేను కోరుకుంటున్నా. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. టీంకి పేరున చెప్పడానికి సమయం చాలా పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరున నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు నేను ఈ సినిమా చూస్తానికి రావడానికి నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ప్రతిరోజు స్ట్రెస్లోనే బతుకుతున్నాను. ఎందుకంటే ఒక కంపెనీ స్థాపించిన తర్వాత, కానీ మేము కూడా ఈ సినిమా చూసిన తర్వాత మా గురించే తీసినట్టు అనిపించింది. ఎందుకంటే నా ఒక్కరి గురించే కాదు, ప్రతి రైతు కుటుంబంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి గురించి తీసినటువంటి సినిమాగా దీన్ని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మనం కానీ, మన తండ్రులు కానీ, మన తాతలు కానీ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరము. తెలుగు రాష్ట్రాల్లో కానీ మన భారతదేశ సంస్కృతే వ్యవసాయ రంగం మరియు భూమిపై ఆధారపడి బతుకుతున్నటువంటి జీవనోపాధులు. మేము కూడా రైతులకు అండగా ఉండాలని చెప్పేసి మా ఎరుగోశాఖ కంపెనీ స్టార్ట్ చేసినాం. ఈరోజు ఈ సినిమా నేను ఊహించుకుంటున్నాను, మేము అందరం ఊహించుకోవచ్చు. దీన్ని పెద్ద సినిమాలతో సమానంగా మనము చూడబోతున్నాం. ఎందుకంటే రేపు 19th రిలీజ్ అవుతుంది. 19th తర్వాత దీన్ని మనం ఊహించిన స్థాయికి వెళ్ళిపోతుంది అన్నటువంటి 100% మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ రోజు థియేటర్లో నేను ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ సరిపోయినటువంటి సిచ్యువేషన్ ఈ రోజు ప్రీ రిలీజ్ రోజు ఉంటే, తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత స్థాయికి వెళ్తుందని ఇక్కడ హీరో గారిని చూస్తే హీరో గారి పేరులో లక్ష్మణ్ అనేటువంటి పేరు గుర్తుండిపోయింది మాకు. ఎందుకంటే అంత విలీనమైపోయారు. ఒక సినిమాని నడపాలంటే ఒక నిర్మాత ఎన్ని కష్టాలు పడాలో ఒక కంపెనీ అధినేతగా నాకు తెలుసు. మా మిత్రుడు శంకర్
చిన్న కుటుంబం, రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఇలా ఈ ఉన్నతమైనటువంటి ఆలోచన చేసినట్టు నేను మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా శంకర్ భాయ్. ఎందుకంటే ఒక సినిమా తీయించడం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఎఫెక్ట్ని, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తూ వారు ప్రతిరోజు జీవనోపాధిని వదిలేస్తూ ఈ దీనికోసం టైంని కేటాయించడం అంటే మనం అనుకున్నటువంటి అంత ఆసామాసి కాదు. ఎందుకంటే మనం ఏదైనా పని వదిలేసి 2 రోజులు పక్కకు పోయి దేనికోసమో చేయాలంటే మనం రేపు ఎట్లా జాబు ఇవన్నీ ఎట్లా పోతాయి అనేటువంటి ఆలోచనలో ఉంటుంది. కానీ వారు చేసినటువంటి దానికి మరియు పుడమి కోసం చేసినటువంటి సినిమాకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరియు టీం అందరికీ తండ్రి పాత్ర పోషించిన మీకు కానీ డైరెక్టర్ గారు మీకు స్పెషల్గా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజు మా శంకర్ గారు చిన్న వ్యక్తిని ఈ సినిమా ద్వారా చాలా పెద్ద వ్యక్తిగా ఎదుగుతాడు అనేటువంటిది నేనైతే 100% నమ్ముతున్నా. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ ఆల్. ఉంది మీకు కొంచెం ఒక చెప్పగలుగుతారా ప్లీజ్? టీం మిమ్మల్ని అడుగుతున్నాను, అందరినీ ఎలా ఉంది అంటారు? క్లాప్స్ ద్వారానే తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే, ప్లీజ్ దయచేసి ఈ మూవీని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని అందరినీ ఆదరించండి. ఓకే, మీ ఆశీస్సులే మా అందరికీ కావాలి, ఇక్కడ ఉన్నందరికీ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చెమ్మల ముంగలు ఉండవండి. ఈ స్టేజ్కి రావడం ఫస్ట్ టైం మేము. అందరికీ ఆయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ ఒప్పుకోవడానికి కారణం మన నగేష్, అనిల్, క్రాంతి గారు నల్గొండలో కూర్చొని చెట్టు కింద కూర్చొని ఈ కథ వినడం జరిగింది. సత్యనారాయణ సార్ గారిని ఒక 70 ఎకరాల దాన్ని ఆసరా తీసుకొని ఈ కథ దీనికి ఒప్పుకోవడం జరిగింది. మేము ఈ స్టేజ్ ముందు మాట నాకు భయం అవుతుంది. ఇంకోటి ధైర్యం ఏంటంటే నా ఫ్యామిలీ వెనకాల ధైర్యం, మా ఫ్యామిలీ ధైర్యం వల్లనే ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి అందరికీ. అలాగే ఇది యాక్చువల్గా మ్యూజిక్ కోసం విక్రమ్ గారు చాలా కష్టపడ్డారు, విఖ్యాత్ సాయిరామ్ బుర్రా గారు చాలా కష్టపడ్డారు. వీటితో పాటు ఇది ఇలా బయటికి రావడానికి కారకులు నా అవసరానికి మించి ఇచ్చిన విష్ణువర్ధన్ కాగితా గారు దయచేసి వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను. విష్ణువర్ధన్ కాగితా గారు, ఇఫ్ యు ఆర్ దేర్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. ఓకే అండ్ ఇక్కడ మనం ఉండడానికి కూర్చోడానికి కారకులైన ఐతగోని అనుష గారు, ఐతగోని శ్రీకాంత్ గారికి నా ధన్యవాదాలు. అలాగే అలాగే దీనికి ముందు అంటే ఒక అటెంప్ట్ చేయాలి, దానికి ఒక రూట్ ఉంటుంది, దానికన్నా ముందు ఒక చిన్న సీడ్ ఉంటుంది, దానికన్నా ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కావాలి. దానికి కారకులైన సిజీ క్రీడ్ మహేష్ గారుకి నా ధన్యవాదాలు. సో నౌ ఐ వాంట్ టు టెల్ లైక్ యాక్చువల్లీ వీరు మా నాన్నగారు దినకర్ గారు. వాస్తవానికి నేను పితృవాత్సల్య అనే టైటిల్ పెట్టినప్పుడు మా టీం మెంబర్స్ కానివ్వండి, లేకపోతే నా క్లోజ్ ఫ్రెండ్స్ లైక్ కొందరు ఉన్నారు, నేను డిస్కస్ చేసుకున్నప్పుడు టైటిల్ చెప్పినప్పుడు ఏంటిది ఇంత కష్టంగా ఉంది, చాలా సున్నితంగా ఉండేది, పెట్టచ్చు కదా అని చెప్పారు. సున్నితం ఎప్పుడు మనం ముందు దాన్ని మొదలుపెట్టి అలవాటు చేసుకుంటూ ఉంటే అది సున్నితం అవుతుంది. సో బహుశా ఈ మనం వాడని పదం కాదు, వాడి వదిలేసిన పదం మనం కంఫర్ట్గా వచ్చేసాం. సో అందుకని చెప్పి టైటిల్ అనేది ఫస్ట్ అలా స్టార్ట్ అయింది. రెండో విషయం, నాకు ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటంటే మనం ఉదయం లేస్తే టెక్నాలజీ అన్న పదం వాడుకొని మేము చాలా ఫాస్ట్గా ఉన్నాం. అఫ్కోర్స్ ఇంతకుముందు ఇవంటే చాలా బ్రాడ్ అనమాట, వెనక్కి వెళ్ళి మాట్లాడుకుంటే చాలా పెద్దది. కాకపోతే అన్నీ అందుబాటులో ఉండి ఎప్పుడూ దూరంగా ఉండే మనకు మనమే మన కథ ఇది అనేది నా ఆలోచన. అంటే మనకు అంతా చాలా కంఫర్ట్గా ఉంది, ఏం లేదు, మనకి చేతిలో మొబైల్ ఉంటుంది, మనం మెసేజ్ చేసుకోవడానికి ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు మనం మాట్లాడాలా, ఏదో అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాం, ఏదో జరుగుతుంది. అదే మనము ఒక రామాయణంలో తండ్రి గారిని వదిలేసిన ఒక కొడుకు, ఆయన దూరంగా వనవాసంలో ఉన్నప్పుడు కాలం చేసిన తండ్రి గారు, లేకపోతే కలవలేదే అని మళ్ళీ మనం బాధపడతాం. అరే అప్పట్లో రాముల వారు అలా చేశారు, లేకపోతే దశరథ ఇలా చేశారు, అరే ఇదేం జరిగింది ఏంటి, అరే వెళ్ళుంటే బాగుండేది, లేకపోతే ఆయన అక్కడ చేయడం ఏంటి. అంటే యుగాల కొద్దీ మనం రెవల్యూషన్ చాలా ఆలోచిస్తున్నాము. కాకపోతే మనం ఏమీ కోల్పోట్లా, ఫస్ట్ మనల్ని మనం కోల్పోతున్నాం అనేది నా అభిప్రాయం. దాన్ని ఎలా బేస్ చేసుకుందాము ఏంటి అని అంటే, నాకు తెలిసి పోయిన సంవత్సరం డిసెంబర్ 16 అనుకుంటాను, కర్ణాటక
వాస్తవ్యులు, బహుశా నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ పేరు తెలియదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది, తులసి గౌడ గారు కాలం చేశారు. డిసెంబర్ 16వ తేదీ, ఐ గెస్ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మేబీ డేట్ అటు ఇటు అవుతుందేమో. నేను జస్ట్ ఆ 48 అవర్స్ ఒక ట్రాన్స్లో నిన్న తులసి గౌడ గారు కాలం చేశాక. దానికి ముందే ఆవిడికి పద్మశ్రీ అవార్డు బిరుదుని ఇచ్చారు. చాలా జరుగుతుంది. దాని తర్వాత పోను నేను రీవిజిట్ చేస్తున్నాను అసలు ఏంటి 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 అని చెప్పి. అలాంటి ఒక ప్రాసెస్లో ఐ గెట్ ఆన్ టు సీ సో మెనీ పర్సనాలిటీస్ who are doing something for our future. మనం చాలా వదిలేసాం, ఎందుకంటే ఫార్మింగ్ లైఫ్లో నుంచి వచ్చే మన పేరెంట్సే చెప్తారు, లైక్ ఫార్మింగ్ వాళ్ళలో ఉన్న పేరెంట్స్ ఏం చెప్తారంటే, లేదు ఇది వదిలేసేయండి, ఇది రైట్ కాదు, ఇలా వెళ్ళిపోండి అని చెప్పి. సరే నేనేం చేస్తున్నాను అని నేను క్వశ్చన్ చేసుకున్నాను. దాని తర్వాత దీనికి కారకులైన మొదటి కారణము, లైక్ ఇక్కడ విష్ణు గారు అని చెప్పి మా తమ్ముడు ఉన్నారు, అండ్ శివారెడ్డి అట్లాసన్ ఉన్నారు. యాక్చువల్లీ these guys are software employees, and when it comes to Sai Teja Sungurpalli also, like he used to work for some company, even ఆయన చదువుకుంటున్నప్పుడు కూడా ఆయన ఫ్రీలాన్సర్గా వేరే వాడికి చేసేవాళ్ళు. నేను ఎప్పుడు డిస్కస్ చేసినా కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ వరల్డ్లో ఉన్నాము, రోజు మనల్ని మనం కోల్పోతూ ఉంటాము. లేదు, దీని గురించి చేయాలి. ఎలాగా అంటే, ఎంతో బిజీగా ఉన్న మనము ఏదో ఒక రోజు ఒక వీకెండ్ ఏదో చిల్ అవుతూ ఉంటాం, జరుగుతూ ఉంటుంది. కానీ నిజంగా మనం తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్తామంటే, టు ద స్పేసెస్ ఆఫ్ గ్రీన్స్, ల్యాండ్స్కేప్స్, మేబీ హిల్స్, మేబీ సంథింగ్. ఇట్ మీన్స్ ఇన్ వన్ వర్డ్ వీఆర్ అడాప్టింగ్ విత్ ద నేచర్ ఈజ్ ఎవ్రీథింగ్. మనం అందరం అనుకుంటాం నేను మిమ్మల్ని కంట్రోల్ చేస్తాను, లేదా ఎదుటి వాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తున్నాను. కాదు, వీఆర్ కంట్రోల్డ్ విత్ వన్ థింగ్, దట్ ఈస్ నేచర్. ఆ కాన్సెప్ట్తో చెప్దామని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేశాను. దీనికి మొదటి కారణం, లేదా నా ఎఫర్ట్ అనేది యాక్చువల్గా నిజంగా సాయి గారు చెప్పారు. ఏమని అంటే, లైక్ సాయితే సుంగరపల్లి గారు చెప్పారు లాస్ట్ ఇయర్, లైక్ నవంబర్ డిసెంబర్లో ఆ టైంలో ట్రై చేశాను. వై బికాస్ నేను ఒక మాన్సూన్ సీజన్లో చేద్దాము, లేకపోతే ఫాగీ వెదర్లో చేద్దామని ట్రై చేశాను. ఈవెన్ అన్ఫార్చునేట్లీ వెదర్ డిడ్ంట్ సపోర్ట్. అండ్ సో ఐ వాంట్ టు ఇన్వైట్ రమణి గారు, మా దాంట్లో తల్లి పాత్ర చేశారు, ప్లీజ్. సో ఈ ఐడియాని నేను ప్రజెంట్ చేసినప్పుడు ఫస్ట్ పర్సన్ సూరి గారు, సురేంద్ర దేవరపు గారు. ఆయన పుష్ప చేశాక రిలీజ్ అయిపోయాక నాకు తెలిసి ఫ్రీగా ఉన్న టైంలో నేను చెప్పాను యాక్చువల్లీ ఇలా చేద్దామండి ఇది అంటే, హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఒక ప్రయత్నం చేద్దాము అని చెప్పి. బట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ సూరి గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. అది ఎలా సపోర్ట్ చేశారు అంటే, ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రాంక్లీ, నేను ఇప్పుడు మనం చూసిన ఈ 40 minutes రష్ అనేది 7 daysలో షూట్ చేయగలిగాము విత్ ద టీమ్, ఓన్లీ ఫర్ ద 7 days. వై బికాస్ మేము దీనికి ముందు భగవంతుడు ఫిల్మ్కి వర్క్ చేస్తాం, విచ్ ఇస్ అబౌట్ టు రిలీజ్. మేము రాజ్ తోటా గారితో వర్క్ చేసాం. రాజ్ తోటా గారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది చూసిన తర్వాత, లేదు అంటే అఫ్కోర్స్ ఎవరి దగ్గర నుంచో టెక్నీషియన్స్ అన్న తర్వాత ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాము. సో తోట గారి వర్క్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో అంత ఫాస్ట్గా చేయాలని అప్పుడే వాళ్ళు అనుకునే వాళ్ళము. కాకపోతే ఒక మన అవకాశం, మన లిమిటేషన్స్లో డిస్టింక్షన్స్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే అలాగే చేయాలి, ఒక ప్లాట్ఫామ్ పెట్టుకున్నాం. కానీ దీనంతటికి కారణం ఏంది? శంకర్ తిరుమల గారు. ఎందుకు అనంటే, శంకర్ గారు యాక్చువల్లీ అంటే ఇది బ్యాక్గ్రౌండ్ అని ఏం లేదు, బహుశా వాస్తవానికి మనం కూడా అదేనేమో, కాకపోతే మనం 2-3 తరాల ముందు వదిలేశారు, కాకపోతే వీరు ఇంకా దాంట్లో ఉన్నారు. సో స్టిల్ దే బిలాంగ్స్ టు ఫార్మింగ్ ఫ్యామిలీ. సో నేను కథ చెప్పిన వెంటనే నాకు నచ్చిందండి, కానీ ధైర్యం చాలట్లేదు అని అన్నారు ఆయన. ధైర్యం ఎందుకు చాలట్లేదు, అది ఏం చేయాలో తెలియదండి అని అన్నారు. సో దానికి కారకులు నగేష్ కొత్తపల్లి గారు. నగేష్ గారు మా కోఆర్డినేటర్ నగేష్ గారు. ఓకే, ఎందుకు అని అంటే హీ బిలాంగ్స్ టు ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్, అండ్ యాక్చువల్లీ శంకర్ గారు బిలాంగ్స్ టు ప్రైమ్ 9 రిపోర్టర్ లైక్ ఫర్ నల్గొండ. సో ఇది చేద్దామని చెప్పి ప్లాన్ చేశాము. దీని అంతటికి కారణం బైరు అనిల్ గారు. నేను ఇది కథ చెప్పిన వెంటనే, అన్న నేను చేస్తాను, నాకు యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది, చేస్తాను. ఓకే, దీని సోర్స్ ఒక రూట్ ఎతికి ఏదో చేద్దాము, ప్రయత్నిద్దామని చెప్పి చేసాం. అది సరిగ్గా ప్లేస్ అవ్వడానికి సెట్ అయింది. అదే టైంలో సుబ్రహ్మణ్య స్వామి గారిది ఒక పాట కంపోజ్ చేశారు. నేను అది విన్నాను. అది విన్న తర్వాత బహుశా బేసిక్గా నాకు కర్ణాటిక్ మ్యూజిక్ అంటే కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అది చూస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎవరు అని చూస్తే బుర్రా వికాస్ సాయిరామ్ అని కనిపించింది. అదే టైంలో అదే సెకండ్లో నేను అప్రోచ్ అయ్యింది బుర్రా వికాస్ సాయిరామ్ గారితో.
సో బుర్రా విక్యాస్ సాయిరామ్ గారితో నేను కలిసినప్పుడు ఏం చెప్పాను అని అంటే, కథ చెప్పిన తర్వాత సార్ నేను యాక్చువల్ ఆయన చాలా సాంగ్స్ పాడారు, ఎక్స్ప్రెస్ జరిగింది. అయితే సార్ ఇప్పుడు నేను ఇది డెబ్యూట్గా ఇది చేస్తున్నాను, బట్ ఐ హ్యావ్ టు టేక్ వన్ ఛాలెంజ్, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. దానికి ఇంకొంచెం ఎక్కువగా పోతున్న టైంలో లేదు, సరైన ప్లేస్లో సెట్ అవ్వడానికి చేసింది ప్రోగ్రామర్ విక్రమ్ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా ఇందాక సాయి గారు కూడా చెప్పారు ఏమని చెప్పి, ఇలా విరాజ్ గారు రచయిత అలా ఏం లేదు. కాకపోతే ఒకటి రాసుకునేటప్పుడు ఎడిట్ ట్రాన్సిషన్స్ కానీ మ్యూజిక్ కానీ అది కానీ ఇది కానీ మొత్తం మైండ్లో పెట్టుకునే దిగాము. అందుకే ఆ డ్యూరేషన్ దృష్టిలో పెట్టుకొని కూడా సూరి గారు అంత ఫాస్ట్గా చేయడానికి కారణం ఏంటంటే, ఇది చాలు, ఇది చేద్దాం, ఇది ఇంత అని చెప్పి చెప్పగలిగాం. ఇన్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ దిస్ ఐ వాంట్ టు షూట్ విత్, అంటే ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో చూస్తే రియల్ ఫేసెస్ లాగా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పి ఒక ఇది ఉంది. సో నాకు చాలా దగ్గరగా ఉండి దూరంగా ఉండే శరత్ పొడూరు గారిని నేను తండ్రి క్యారెక్టర్కి తీసుకోవాలని చెప్పి ప్రయత్నించాను. వాళ్ళు యాక్చువల్గా కాళహస్తి వాస్తవ్యులు, మన దాంట్లో యాస దానికి దగ్గరగా ఉండడం వల్ల ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ సంథింగ్ ఎల్స్. సో అందుకు చెప్పాను, శరత్ గారు చెప్పిన వెంటనే చాలా యాక్సెప్ట్ చేస్తా అని చెప్పారు. అలాగే రమణి గారు అడిగిన వెంటనే మనకి సపోర్ట్ చేశారు. ఎందుకు అనంటే తెలుసు, అంటే క్రౌడ్ ఫండింగ్ మూవీస్ కానీ లేకపోతే ఒక చిన్న బడ్జెట్ మూవీ ఎలాంటి ఇది ఉంటుందో చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు తెలుసు. సో ఇదంతా ఒక వైబ్ లాగా జరిగింది. బట్ ఓన్లీ ద క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ ఈస్, నిజం చెప్పండి, మనం చేసిన ఈ అటెంప్ట్ మీకు నచ్చిందా? మనం చేసిన ఈ ప్రయత్నంలో ఒక వాస్తవం ఉందా? సో థ్యాంక్ యూ. అదేవిధంగా వీటన్నిటికి మించి ఈరోజు మన అతిథిగా వచ్చిన దూషర్ల సత్యనారాయణ గారికి నా నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకు అనంటే ఒక జనరేషన్కి ఇన్స్పిరేషన్ అన్ని విధాలుగా అవ్వచ్చు. బహుశా వాళ్ళు స్పోర్ట్స్ అయితే పెవిలియన్ పెడతారు, లేదా ఇంకేదో పెడితే ఇంకేదో అవార్డు పెడతారు, ఇంకేదో జరుగుతుంది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు, ఉండి జీవితాన్ని గడుపుతారు, కాలం అయిపోతారు. దాని తర్వాత ఏం జరుగుతాం, వాళ్ళు ఒక కథ అవుతారు. ఆ కథే దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుంటామా లేదా నలుగురితో పాటు వదిలేస్తామనేది మనలో ఉంటుంది. సో మాకు స్ఫూర్తిదాయకంగా మారిన మీకు మా పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ హోల్ ప్రాసెస్కి కారకులైన శ్రీ మరేపల్లి విశ్వరాజ్ గారు ఒకసారి మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే దయా గారు ప్లీజ్, వేర్ ఆర్ యూ? ఓకే, సో దయా గారు, సో ప్లీజ్ సార్, ప్లీజ్. సో యాక్చువల్గా ఈ అందరి టీం నాకు పరిచయం అవడానికి లేదా నా రూట్ ఆఫ్ థాట్ని ప్రజెంట్ చేసినప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా చేసిన దానికి కారకులు దయా గారు. సో ప్లీజ్ కమ్. సో we all worked together with Raju sir as a team. So thank you bro, thank you so much. So this is the thing, 19th I Dream యూట్యూబ్ ఛానల్లో మన ఈ ప్రజెంటేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది. ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ స్ప్రెడ్ అవేర్నెస్ త్రూఅవుట్ ద నేచర్ అండ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఫీల్ వాట్ వీఆర్, స్ప్రెడ్ ఎ వర్డ్, షేర్ చేయండి అండ్ హోప్ యూ విల్ డూ దట్. థ్యాంక్ యూ సో మచ్. బియాండ్ ఆల్ దిస్ జస్ట్ వన్ వర్డ్, నాదొక డ్రీమ్ ఉండింది చేయాలి అని చెప్పి, చాలామంది నాకు తోడుగా ఉండినారు చివరి క్షణాలు. కాకపోతే ఏంటంటే ఏది కూడా మధ్యలో ఆగకూడదు అనేది ఒకటి ఇది ఉంటుంది. బహుశా మనం మనిషిగా ఉన్నప్పుడు చివరి క్షణాల్లో వెళ్ళిపోయేది భూదేవికేమో. కాకపోతే నేను చేసిన ఈ కార్యానికి మధ్యలో ఆగకూడదని నాకు తోడుగా ఉన్న నా శ్రీమతి భార్గవి గారికి నా కృతజ్ఞతలు. ఆవిడ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు షేర్ చేయండి, అందరికీ నచ్చిందని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక మనిషి బహుశా అని చెప్పలేనేమో కానీ మా ఇద్దరికి గురువు గారు నేను చెప్పిన ఇందాక సీజీ క్రీడ్ మహేష్ గారే. కాకపోతే ద వన్ అండ్ ఓన్లీ మెన్ సాయిరామ్ నంపల్లి గారు. ప్లీజ్ కమ్ హియర్ వన్స్. యాక్చువల్గా ఒక కోణంలో పని తెలిస్తేనే కొద్దిగా మంచిది, ఇంకొద్దిగా ఎక్కువ తెలిస్తేనంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అది బహుశా ఆలుమగల విషయంలో కానీ లేదా అన్నదమ్ముల విషయంలో కానీ ఎవరి విషయంలో అనేది కామనే. సో ఇక్కడ మన సాయి గారి విషయానికి వస్తే అదే జరిగింది. బహుశా థాట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఫైనల్లీ అసలు స్లీప్లెస్ నైట్స్ నన్ను అన్నారు కానీ నేను కాదు, ఆయన చేశారు. నేను జస్ట్ చెప్పడం మాత్రమే. హీ యూజ్ టు సిట్ ఆన్ హియర్ అండ్ వర్క్ యూజ్ఫుల్ టు సమ్ అదర్ థింగ్స్, బట్ దిస్ ఈస్ ద మ్యాన్ అండ్ హీ ఈస్ ద మ్యాన్ హూ మేక్ అస్ స్టూడ్ హియర్. థ్యాంక్ యూ సాయి గారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం.
నిజంగా మా ఫిలిం ఇంత బాగా వచ్చింది అనేసరంటే నేనే నమ్మలేకపోతున్నాను. మంచి టీంతో వర్క్ చేశాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సత్యనారాయణ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది ఒక ఫిలిం కానీ ఏదో షార్ట్ ఫిలిం డెమో ఫిలిం కాదు, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హూ హవ్ వర్క్డ్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు. ఆన్ 19th ఇట్స్ రిలీజింగ్, ప్లీజ్ డూ షేర్ అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ లవ్స్ ఇట్. మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, నచ్చకపోయినా షేర్ చేయండి, బికాస్ దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ ఎ షేర్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలండి. యాక్చువల్లీ ఇట్స్ ఎ టోటలీ irrelevant ఫీల్డ్ ఫర్ మీ అండి, టోటలీ irrelevant ఫీల్డ్ ఫర్ మీ. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఎ క్యాబ్జెమినీ ఆర్గనైజేషన్ అండి. నాకు అసలు సంబంధం లేదు, ఈ ఫీల్డే నాకు సంబంధం లేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఐ స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ అండి. ఐ డోంట్ నో వెన్ ఇట్ హ్యాపెన్స్ అండ్ హౌ ఇట్ హ్యాపెన్స్ అనేది. ఫైనల్లీ ఒక థాట్ ఉంది, ఆ థాట్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది నాకు తెలియదండి అసలు. ఎందుకంటే ఈ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేదని ఆల్రెడీ చెప్పాను. బట్ ఆ థాట్ని ప్రజెంట్ చేయడానికి నంబర్ ఆఫ్ వేస్ నేను తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు, యూట్యూబర్స్ ఉంటారు, కొంతమంది ఆర్టిస్టులు మెసేజ్ చేశాను, బట్ నో వన్ హెస్ రెస్పాండెడ్ అండి. బట్ ఫైనల్లీ నేను అనుకున్న థాట్ రీచ్ అవ్వాలి అనేది నాకు అనుకున్నానే తప్ప అది ఎలా రీచ్ అవ్వాలని అసలు నేను అనుకోలేదు. అది నా బ్రదర్కి నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. అది కరెక్టా రాంగా అనేది నేను ఆలోచించలేదు, ముందు రీచ్ అవ్వాలని మాత్రమే నేను అనుకున్నాను. హీ బిలీవ్స్ మీ అండి, హీ బిలీవ్స్ మీ ఎ లాట్. థ్యాంక్స్ భయ్యా. అండ్ దీంట్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికండి, టెక్నీషియన్స్ ఆఫ్ స్క్రీన్ కానీ ఆన్ స్క్రీన్ కానీ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్ కండి. ఎందుకంటే నాకు ఈ ఫీల్డ్ అసలు ఎవరు తెలియదు, ఫీల్డ్ కూడా టచ్ లేదండి. సో పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ September 19th ఈ ఫిలిం అనేది రిలీజ్ అవుతుంది. రిక్వెస్టింగ్ యూ టు షేర్ దిస్ ఫిలిం విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.